అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ మన ఛానల్ సబ్స్క్రైబర్లకి, రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి షేర్ చేశారనే ఉద్దేశ్యంతోటి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రజల కోసం అమలు చేస్తూ ఉంది. కొంతమంది ఎందుకులే మనకు ఈ పథకం వల్ల మనకు లాభం జరగదు అనే ఉద్దేశ్యంతో కొంతమంది ఇలాంటి వాటిని పట్టించుకోరు. ఖచ్చితంగా ఇది చాలా ఉపయోగకరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి పథకం అని చెప్పుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే వికలాంగులకి 5 లక్షలు, ప్రసవానికి 30,000, వివాహానికి 30,000 ఈ విధంగా ఓన్లీ వైట్ రేషన్ కార్డు కలిగినటువంటి స్త్రీ పురుషులు మరియు తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరు కూడా అర్హులు. దీనికి ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైనా ఎవరైనా సరే ఇందులో చేరవచ్చు. ఇక దీని లాభాలు చూస్తే పాలసీదారు సహజ మరణం పొందితే ₹1,30,000 ఇన్సూరెన్స్ అయితే అందిస్తారు. అదేవిధంగా ప్రమాదవశాత్తు హఠాత్తుగా మరణం సంభవిస్తే ₹6,00,000 ఇన్సూరెన్స్ రూపాయలైతే ఇస్తారు. ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటే ఒక్కొక్కరి పెళ్లిలకు కానుకగా ₹30,000 ఇస్తారు. ప్రసవానికి అంటే డెలివరీ అయినప్పుడు కూడా రెండు ప్రసవాలకు కూడా 30,000 చొప్పున 2 సార్లు కూడా ఇస్తారు. కాబట్టి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వైట్ రేషన్ కార్డు ఉన్న వారు మొత్తం కూడా ఎవరైనా సరే ప్రతి ఒక్కరు మిస్ కాకుండా అప్లై చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ లేబర్ ఇన్సూరెన్స్ని సద్వినియోగం చేసుకోవాలి. అంటే దీనికి ఎవరెవరు అర్హులు చూద్దాం. ప్రభుత్వ ఉద్యోగులు అర్హులు కాదు. కూలీలతో పాటు వృత్తి కార్మికులు ప్రతి ఒక్కరు కూడా అర్హులే. తెల్ల రేషన్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఏడాదికి ₹22 చెల్లిస్తే సరిపోతుంది. అంటే 5 సంవత్సరాలకు కలిపి ₹110 చెల్లిస్తే మీకు ఇన్ని ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. అదే బయట ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలంటే సంవత్సరానికి 20-30 వేలు కట్టాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం కేవలం సంవత్సరానికి ₹22 మాత్రం చెల్లించి 5 ఏళ్లకు ఒకేసారి ₹110 కట్టేస్తే మనకు ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయంటే చాలా లాభంగా ఉంది ఈ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. మరి ఎవరు అర్హులు అంటే 18 నుంచి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి స్త్రీ పురుషులు అప్లై చేసుకోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైనా అప్లై చేసుకోవచ్చు. ఇక రేషన్ కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టాలి. బ్యాంక్ చలానా ₹110కి సంబంధించి జత చేసి మీకు మీ జిల్లా లేబర్ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలనే విషయం కూడా నేను క్లియర్గా మరొక వీడియోలో చెప్తాను. ఇక పాలసీదారు సహజ మరణం పొందితే 1,30,000, ప్రమాదవశాత్తు మరణిస్తే 6 లక్షలు, ఇద్దరు ఆడపిల్లలు ఉంటే వివాహానికి 30,000 చొప్పున ఇస్తారు. డెలివరీ అప్పుడు కూడా 30,000 చొప్పున ఇస్తారు. ఇక 1 ఇయర్ పాలసీ పొందిన తర్వాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగితే 50% ఏమైనా పాక్షిక వైకల్యం జరిగితే కూడా డబ్బులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చాలా ప్రయోజనకరంగా ఉన్న ఈ పథకానికి గురించి ఖచ్చితంగా అందరూ కూడా అప్లై చేసుకోండి. ఇంకా మన ఛానల్లో మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇక ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ₹110 బ్యాంకులో కట్టించినటువంటి చాలాన్ జత చేసి మీ జిల్లా లేబర్ ఆఫీస్లో కానీ, ఎంపీడీఓ ఆఫీస్, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ సంప్రదించినా కానీ మీకు వారు మంచి పూర్తి గైడెన్స్ అయితే ఇస్తారు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ కింద ఇవ్వబడిన నెంబర్కి కాల్ చేసి కూడా మీకున్న ప్రతి డౌట్ను కూడా క్లియర్ చేసుకోవచ్చు. ఇక లేబర్ ఇన్సూరెన్స్ ఆఫీస్ కాల్ సెంటర్ నెంబర్ 1800-267-6888 1800-267688. ఈ టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేసి ఇక్కడ మీరు డౌట్స్ తెలుసుకోవచ్చు. చివరిగా ఒక మాట, ఈ పథకంలోకి చాలామంది కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు. అది కానే కాదు. తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే. ఈ లేబర్ ఇన్సూరెన్స్ స్కీమ్కి అర్హులే. నచ్చితే తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి కూడా షేర్ చేసి వారిలో కూడా మీరు ఒక గిఫ్ట్ లాగా ఈ న్యూస్ని పంపించండి. అందుకోసమే మన ఛానల్ సబ్స్క్రైబర్లకి చేసే విజ్ఞప్తి ఒకటే, వీడియోస్ ఉపయోగకరమైనవి మన ఛానల్లో వస్తుంటాయి, వాస్తవమైనటువంటి అప్డేట్స్ వస్తుంటాయి. ఖచ్చితంగా లైక్ చేస్తూ ఉండండి. మీకు అవసరం లేకున్నా మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కు షేర్ చేస్తూ ఉండండి. ఇది చాలా లాభదాయకమైనటువంటి స్కీమ్. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూజ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా దీనికి సంబంధించి ఇంకొక వీడియో అన్ని టెక్నికల్ ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా ఫామ్స్ నింపాలి, ఎలా అనే అంశాల మీద ఇంకొక వీడియో చేస్తాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.